వదిలేరా మా అమ్మాయిని. ఏంట్రా వదిలేసేది? ఒకటా రెండా 3 ఏళ్ళురా. ఎంత లవ్ చేశారా? అలాంటిది సింపుల్గా ఇట్స్ నాట్ వర్కింగ్ బిట్వీన్ అస్, లెట్స్ బ్రేకప్ అని వెళ్ళిపోయింది. దీని అమ్మ. రే, మా రిలేషన్షిప్ స్టార్టింగ్లో నువ్వు నన్ను ఏం చూసి లవ్ చేసావంటే ఏం చెప్పిందో తెలుసారా? యూఆర్ సో ఫన్నీ, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. అదే బ్రేకప్ ముందు ఏం చెప్పిందో తెలుసారా? నీకు ప్రతీది కామెడీయే, అసలు లైఫ్లో సీరియస్నెస్ రాదా అని చెప్పింది. తీసుకుంటా మామ, లైఫ్ని చాలా సీరియస్గా తీసుకుంటా. ఎంత సీరియస్గా అంటే నేను కనిపిస్తే సెల్ఫీ తీసుకునే అంత, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫోన్ నెంబర్లో కనబడే అంత సీరియస్గా. నన్ను ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసింది కదరా, నా గురించి గూగుల్లో సెర్చ్ చేసేటట్టు చేస్తా. నేను పరిచయం ఉన్న విషయం 10 మందికి గొప్పగా చెప్పుకోవాలి. రే, నా లైఫ్లో ఇదే లాస్ట్ పేర్. రేపు నుంచి మందు, సిగరెట్, అమ్మాయిల షికార్లు, ఇక సినిమాలు అన్నీ బంద్. ఇక్కడ నుండి ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నా టార్గెట్ ఒకటే. ఇలాంటి వాడిని నేను మిస్ చేసుకుందని అది కుళ్ళు చచ్చేటట్టు చేయడం చేస్తా. నా టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు నిద్ర కూడా పోను. రేయ్, తొందరగా లేరా, ఆఫీస్ టైం అవుతుంది. ఏంటి అప్పుడే తెల్లారిందా? అవునరా బాబు, తొందరగా రెడీ అవ్వు. అసలుకే మేనేజర్ గారు రోజు లేట్ అవుతుందని దుబ్బేస్తున్నాడు. దీనమ్మ రాత్రి తాగింది ఇంక దిగలే. ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? సార్, నిన్న మీరు పంపిన కోడ్లో ఎర్రర్స్ ఉన్నాయంట. సార్, ఇవాళ క్లయింట్తో మీటింగ్ ఉంది. సార్, నెక్స్ట్ వీక్ లీవ్ అడిగా కదా, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. లీవ్ కావాలంట ఈ అద్దవలకి. రే మావా, ఈరోజు క్లయింట్ ఎవరో తెలుసా? పల్లవి. ఏంట్రా అంత ఎగ్జైట్ అవుతున్నావు? కొమ్మతి సాయి పల్లవియా? సాయి పల్లవి కాదురా, నీ ఎక్స్ పల్లవి. అమ్మాయి రాగానే చూసి ఎమోషనల్ అయిన పొరుగుతాయి మాకు, అర్థమైందా? షీఈ్ ఎ బిగ్ బిజినెస్ ఉమెన్ అంట. బొక్కలే, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని ఏదో పచ్చల బిజినెస్ పెట్టుకుని ఉంటుంది. గైస్, షీఈ్ పల్లవి, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ CEO. హాయ్. ఏం చేస్తున్నావు మావా? పల్లవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నా. నన్ను ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసింది కదరా, నా గురించి గూగుల్లో సెర్చ్ చేసేటట్టు చేస్తా. ఇంతకీ మేనేజర్ గారు లీవ్ ఇస్తారంటావా? Being a woman, your achievements are an inspiration for us, ma'am. Can I take a selfie? Yeah, sure. నేను కనిపిస్తే సెల్ఫీ తీసుకునే అంత. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మావా, ఏదో మిస్ అవుతుందిరా. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫోన్ నెంబర్లో కనబడే అంత సీరియస్గా. మావా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతరా? లెట్ మీ చెక్. అబ్బో, యూ మీన్ 100? ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్గా చెప్పావురా. మావా, జనరల్ కూడా అడుగుతా, నువ్వు కాల్ చేసినప్పుడు కూడా సైబర్ నేరగాలతో జాగ్రత్త అని వస్తుందా? సారీ మా. సార్,
మీటింగ్ ఎంతేం పడుతుంది సార్? ఇంతకు నువ్వెవరు? నేనా? పల్లవి మేడం డ్రైవర్ సార్. ఆహా, మీటింగ్ కొంచెం టైం పట్టిద్దిలే. బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది సార్. కంపెనీ పెద్దగా ఉందంటే జీతాలు కూడా కట్టుకుంటే కదా సార్. మీకెంత వస్తుంది సార్? ఓ 25. 3 lakhs per annum, ట్రావెలింగ్ అలవెన్స్ ఇంక్లూడెడ్. ఆహా, నీకెంత వస్తుంది? ఏముందిరా, డైలీ భోజనం పెట్టి ఓ 500 బ్యాట్ వేస్తారేమో. నాదేమోంది సార్, నెలకు 35,000 అంతే. అవుటింగ్ వెళ్తే ఓటీలు, పండగకి బోనస్లు, సండే హాలిడేస్. ఫుల్ రిచ్. భయ్యా, మీ దగ్గర ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే చెప్పయ్యా. చెప్తాను భయ్యా. వస్తాను. మనం ఎప్పుడు డ్రైవర్ అవుతాం ఈ కంపెనీకి? రేయ్, అక్కడ అందరూ నీకోసం వెయిటింగ్. రే, ప్రాజెక్ట్ వర్క్ నేను చూసుకుంటా, నా బదులు ప్రెజెంటేషన్ నువ్వు ఇచ్చారా? లైఫ్లో సీరియస్నెస్ లేదు, డిసిప్లిన్ లేదు, అంబిషన్ కూడా లేదు. ఏమేనంటే జస్ట్ గో విత్ ద ఫ్లో అంటావు. పీపుల్ హూ జస్ట్ గో విత్ ద ఫ్లో విల్ ఎండ్ అప్ యాజ్ ఎ లూజర్. అండ్ వాళ్ళతో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? వాళ్ళతో పాటు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని కూడా ముంచేస్తారు. నేను నీతో కలిసి మునగలేని వివేక్, నన్ను వదిలే ప్లీజ్. రేపు ఎలాగైనా షాపింగ్కి వెళ్దామే, మర్చిపోకు, ఓకేనా? కాఫీ? ఇలా కాఫీ తాగి ఆల్మోస్ట్ 3 years అవుతుంది కదా? 4 years. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? ఏంటి? డూ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్? నో. బాయ్ ఫ్రెండ్? లేదు, హస్బెండ్. ఈరోజు నేను ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాను అంటే హీఈస్ ద ఓన్లీ రీజన్. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. ఐఎమ్ సారీ వివేక్, ఆ రోజు అలా మాట్లాడాల్సింది కాదు. ఐ కుడ్ హ్యావ్ ఎండ్ ఇట్ ఇన్ అ బెటర్ వే. పర్లేదు, యూ డిడ్ ఏ రైట్ థింగ్. మేబీ ఐ వాస్ ఎ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ లైఫ్. లేదు వివేక్, నీ తప్పేం లేదు, తప్పు నాదే. ఎంబీఏ తర్వాత ఐ వాంట్ స్టార్ట్ ఏ బిజినెస్. బట్ మా నాన్నగారు ఆడపిల్లలకి బిజినెస్లు ఎందుకు, పెళ్లి చేసుకో అన్నారు. ఎవరి సపోర్ట్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ బ్యాంక్స్ లోన్ అప్రూవ్ చేయలేదు. ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్, ఫినాన్షియల్ స్ట్రెస్, ఫ్యూచర్ ఏమవుతుందో అన్న భయం. లిటరలీ ఐ వాజ్ ఇన్ ఎ కన్ఫ్యూజన్. అప్పుడు ఆ టైంలో ఐ కాంట్ హ్యాండిల్ ఎ రిలేషన్ అనిపించింది. ఆ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కాలే. ఆ రిలేషన్ నుండి ఎలా బయటికి రావాలో అర్థం కాల. చివరికి మొత్తం బ్లేమ్ నీ మీద పెట్టి విక్టిమ్ కార్డ్ ప్లే చేసి ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ ది రిలేషన్. నిన్నెంత హర్ట్ చేశానో నాకు తెలుసు. ఐఎమ్ సో సారీ వివేక్. యు ఆర్ ఏ రైట్ గాయ్ ఎట్ రాంగ్ టైమ్ ఆఫ్ మై లైఫ్ వివేక్. ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ ఇన్ ది గుడ్ టైమ్స్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్స్ ఫర్ ది క్లోజర్.
అసలు ఏమైనా రిలేషన్షిప్లో ఉన్నారా? ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒక రిలేషన్ ఉండేది. మరి ఎందుకు బ్రేకప్ అయింది? రెగ్యులర్ స్టోరీ. లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదు. వాళ్ళ నాన్నకి నేను నచ్చలేదు. ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది.